మండలిలో హంద్రీనీవాపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. హంద్రీనీవా సెకండ్ ఫేజ్ లైనింగ్ పనులు జరుగుతున్నాయని, గత 5 ఏళ్లలో పనులను పడుకోబెట్టారని మంత్రి రామానాయుడు విమర్శించారు. చెరువులు నింపుతూ ఇరిగేషన్ పెంచాలనే ఉద్దేశంతో హంద్రీనీవా తెచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అన్నారు. ఆ దిశగా ఆలోచించకుండా మంత్రి మాటలతో మభ్యపెట్టాలని చూస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి వీళ్ళు ప్రశ్నించవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి. ఎందుకంటే హంద్రీనీవాకు సంబంధించి బాల్యాల దగ్గర నుంచి 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి పని ఎందుకు చేయలేదు? 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష. హెచ్ఎన్ఎస్ఎస్ కి మంత్రి గారు 850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అధ్యక్ష. 2019కి ముందే ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా ఎందుకు వీళ్ళు పనులు చేయలేదు? ఉన్న మోటార్లు కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది అడుగుతున్నాను అధ్యక్ష. ఆయన ఏంటి చెప్పారు అధ్యక్ష? ఆయన చెప్పారు నా ప్రశ్న అధ్యక్ష. మేము ఈయన చెప్తున్నాడు, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు గాను అడ్డగించలేకపోయినారని మేము అందరూ చెప్పినాం కాబట్టి ఆ రోజు పిలిచి ఊరికైపోయినారు. మేమంతా మాకు లైనింగ్ వద్దు, మాకు 10,000 క్యూసెక్కులు కావాలి అందరి నుంచి తీసుకొచ్చే తప్ప సోకాల్డ్ మంత్రి గారు చెప్తున్నారే 3,200 చిల్లర క్యూసెక్లు ఫస్ట్ ఫేజ్ లో తెస్తాం, మళ్ళా రెండో ఫేజ్ లో 6,000 అంటే అప్పుడు పగలగొట్టి తెస్తారా? లైనింగ్ చేయడము, పగలగొట్టడము, మళ్ళా తీసుకురావడమా? ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో భూగర్భ జలాలు అంటే ఎన్ని దగ్గర చెరువులు ఉంటాయి అధ్యక్ష? ప్రతి గ్రామానికి చెరువులు ఉండవు, ప్రతి ఏరియాలోన చెరువులు ఉండి మీరు చెప్పినట్లు వచ్చే పరిస్థితి అయితే అది వేరు. కొన్ని ప్రాంతాల వరకే ఉంటది. అన్ని ప్రాంతాలని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ మాదిరి కొంతమందే బాగుపడాలన్న ఆలోచన కాదు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మేము గట్టిగా చెప్తున్నాం అధ్యక్ష.